హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదేరా జిందగీ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మనం వచ్చేసి ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నామంటే బైక్ ట్యాక్సీ. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. ప్రతిరోజు మనం మార్నింగ్ లేచిన కానుంచి ఈవినింగ్ మనం ఇంటికి వచ్చేంత వరకు ఏదో ఒక విషయంలో మనం బైక్ ట్యాక్సీని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. బుక్ చేసుకున్నప్పుడు ఎవరైతే రైడర్స్ వస్తారో వాళ్ళకి సంబంధించిన విషయం గురించి నేను ఇవాళ ఈ టాపిక్ అయితే మాట్లాడుతున్నాను. పర్ డే ఊబర్ లో, ర్యాపిడోలో ఎంతవరకు మనం ఎర్నింగ్ చేయొచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను స్వయంగా ఒక రోజు ఊబర్ లో, ఒక రోజు ర్యాపిడోలో నేనైతే డ్రైవ్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే మనకు ఎంత వస్తుంది అనే దాని గురించి వీడియో చేస్తున్నా. బిగినర్స్ కి వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే తెలుసు, చేయని వాళ్ళ గురించి కొత్తగా మనకు బైక్ ట్యాక్సీలో ఎవరైతే జాయిన్ అయ్యి ఎర్నింగ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇక మన టాపిక్లోకి వెళ్తే, మనకు ఊబర్లో పర్ డే ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఊబర్లో మనకి ఎంత వస్తుంది ఏందనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. నేను రీసెంట్గా నేను లాక్డౌన్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండే, ఆ అకౌంట్ మీదనే నేను మళ్ళీ రైడ్ అయితే చేశాను. ఒక రోజు అయితే డ్రైవ్ చేసి చూసాను. నాకు ఎంత వస్తుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను డ్రైవ్ చేసి చూసాను. నాకు ఎందుకు ఊబర్లో మ్యాక్సిమమ్ లాంగ్ డిస్టెన్స్ కాకుండా 3 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది కదా, వాటికే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని అయితే నాకు అనిపించింది. లాంగ్ డిస్టెన్స్ లో వెళ్ళిన ఏ రైడ్ కైనా కూడా ఎందుకు ఎర్నింగ్స్ అనేది నాకు తక్కువ అనిపించింది. అంటే వచ్చిన దాని ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ బిలో అయితేనేమో మనకి ఒక 9 రూపీస్, 10 రూపీస్, 11 రూపీస్ కూడా వచ్చిన రైడ్స్ ఉన్నాయి. అలాగే మనకు లాంగ్ రైడ్ ఏదైతే 13 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసినవి కూడా ఉన్నాయి. అవి నేను స్క్రీన్ మీద నేను పెడతాను చూడండి. ఆ రైడ్స్కి నాకు ఎందుకో క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 రూపీస్, 8 రూపీస్ నుంచి 10 రూపీస్ బిలోనే నాకు లాంగ్ రైడ్స్కి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ రైడ్స్కి అయితే మనకు కొంచెం ఎక్కువనే వచ్చింది. 11 రూపీస్ అండ్ 13 రూపీస్, 12 రూపీస్ రైడ్కి అయితే ఇచ్చాడు. అది నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇందులో ఇన్సెంటివ్ వచ్చేసి పర్ డే, అంటే నాకు నా ఊబర్ యాప్లో పర్ డే 15 రైడ్స్ చేస్తే 250 రూపీస్ అయితే మనకు ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నాడు. నేను స్క్రీన్ మీద మీకు షో చేస్తాను చూడండి. అలాగే ర్యాపిడోలో తక్కువ డిస్టెన్స్, ఎలా అంటే 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్కి వాళ్ళది రేట్ కార్డ్ అనేది సపరేట్గా ఉంటుంది. నా రేట్ కార్డ్ ప్రకారము 100% వాడు జెన్యున్గా రేట్ కార్డ్ ప్రకారం అయితే మనకు ఏదైతే రైడ్స్ మనం చేస్తామో దానికి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ర్యాపిడోలో మీకు రేట్ కార్డ్ ఇచ్చాడు, ఆ రేట్ కార్డు కూడా నేను చూసాను. లేటెస్ట్ రేట్ కార్డు అది వచ్చేసి 0 to 8 కిలోమీటర్ వచ్చేసి 8.2 రూపీస్ అయితే మనకి ఇస్తున్నాడు. అండ్ 8 to 100 కిలోమీటర్స్ వరకు, మన 8 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్ల వరకు ఎంత రైడ్ చేసినా కూడా 11.30 పైసా అయితే మనకు ఒక కిలోమీటర్కి అయితే మనకు పేమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ర్యాపిడోలో ఏంటంటే మనకు సర్జ్ అనేది మనకు యాక్టివ్, మామూలుగా ట్రాఫిక్ లో జామ్ అయినా కూడా లేట్ పికప్, అంటే మనం ఆల్రెడీ టైం టు టైం అక్కడికి వెళ్ళిన కస్టమర్ ఒకవేళ మనకు లేట్ గా రెస్పాండ్ అయ్యి టైమింగ్స్ ఇస్తాడు వాడు. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిందంటే ఫర్ ఎవ్రీ మినిట్ కి 1 రూపీ యాడ్ అవుతుంటుంది, అలా ఒక సర్జ్. అలాగే ట్రాఫిక్ ఫుల్ గా ట్రాఫిక్ లో మనం రైడ్ చేస్తుంటాం కదా, ఏదైతే ట్రాఫిక్ లో మనము జర్నీ చేస్తామో దాన్ని కూడా సర్జ్ అనేది మనకు ఇస్తాడు. అది కూడా నేను స్క్రీన్ మీద నేను ఒక రైడ్ కి నాకు వచ్చిన సర్జ్. ఇప్పటి వరకు అయితే మనం ఊబర్, ర్యాపిడోలో రేట్ కార్డ్ గురించి అయితే మాట్లాడాం కదా. ఇప్పుడు వచ్చేసి సబ్స్క్రిప్షన్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో గురించి అయితే నేను మాట్లాడతాను. ఇందులో 4 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. అందులో కమిషన్ బేస్డ్, ఫిక్స్డ్ కమిషన్ అని చెప్పి, ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ ఇంత అని ఫిక్స్డ్ ఎర్నింగ్, అండ్ 0 కమిషన్, ఇట్లా 4 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఆప్షన్స్ అయితే మనకు ర్యాపిడోలో ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి 16% కమిషన్. ఇది వచ్చేసి 23% యాక్చువల్గా మనం తీసుకుంటాడు. 16 రూపీస్ మనం యాక్టివేట్ చేసుకుంటే ఎవ్రీ రైడ్కి 16%, ఓన్లీ 23% కాకుండా 16% కమిషన్ అయితే ఎవ్రీ రైడ్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు యాజ్ పర్ రూల్ ప్రకారం, రేట్ కార్డ్ ప్రకారం ఎంతైతే అమౌంట్ వస్తుందో, ఇన్సెంటివ్స్ కానీ, వీక్లీ కానీ, బోనస్ అంటే వీక్లీ ఇన్సెంటివ్స్ కానీ దీనికి అప్లికేబుల్. ఓకేనా? అండ్ ఇందులో 16% కమిషన్తో పాటు అండ్ జిఎస్టీ కూడా డిడక్ట్ అవుతుంది.
అండ్ ఇంకోటి వచ్చేసి 10 రూపీస్ కమిషన్. ఇందులో మనకి ఫిక్స్డ్ 10 రూపీస్ కమిషన్ ఉంటుంది. నువ్వు 20 రూపాయల రైడ్ చేయి, 50 రూపాయల రైడ్ చేయి, 100 రూపాయల రైడ్ చేయి, 200 చేయి, 300 చేయి, 400 చేయి, ఎంత అమౌంట్ రైడ్ చేసినా కూడా వాడు ఓన్లీ 10 రూపీస్ కమిషన్ అయితే కట్ చేసుకుంటాడు. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ఎర్నింగ్స్ వచ్చేసి యాజ్ పర్ రేట్ కార్డ్ ప్రకారం ఇస్తున్నాడు. సర్జ్ ఫేర్ ఇస్తాడు, నైట్ ఫేర్ ఇస్తాడు, వెయిటింగ్ ఛార్జెస్, లాంగ్ పికప్, ఒకవేళ మనకు ఏదైతే లాంగ్ డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ పికప్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కూడా లాంగ్ పికప్ ఇన్సెంటివ్స్ ఇస్తాడు. అండ్ కస్టమర్ టిప్స్ ఇస్తాడు. కస్టమర్స్ ఎవరైనా ఎక్స్ట్రా 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ కమిషన్ ఇస్తుంటారు కదా టిప్స్, అవి కూడా మనకు ఇస్తాడు. అండ్ ఇన్సెంటివ్స్, వీక్లీ డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఈ 10 రూపీస్ ఫిక్స్డ్ కమిషన్కి అయితే అప్లికేబుల్. అండ్ యాజ్ ఫర్ 10 రూపీస్ కమిషన్ మనకి 100 వేసినా, 20 వేసినా, 30 వేసినా అందులో వచ్చిన అమౌంట్లో 10 రూపాయలు అయితే కట్ చేసుకుంటాడు. జిఎస్టీ మస్ట్, జిఎస్టీ కంపల్సరీ. ఎవ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో జిఎస్టీ అయితే కంపల్సరీ కట్ చేస్తాడు. ఇంకోటి వచ్చేసి 9 రూపీస్ ఫర్ కిలోమీటర్. ఇది వచ్చేసి నువ్వు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా సరే, అంటే నువ్వు 2 కిలోమీటర్లు పోయినా, 3 కిలోమీటర్లు పోయినా, 100 కిలోమీటర్లు పోయినా, ప్రతి రైడ్కి 9 రూపీస్ ఫర్ కిలోమీటర్ అయితే ఇస్తాడు. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం 9 రూపీస్ గ్యారంటెడ్ ఫర్ కిలోమీటర్ ఇస్తాడు. సర్జ్ ఫేరు, నైట్ ఫేరు, వెయిటింగ్ ఛార్జ్, లాంగ్ పికప్ ఇన్సెంటివ్, కస్టమర్ టిప్స్, ఇవన్నీ ఇస్తాడు. ఇందులో కూడా డైలీ అండ్ వీక్లీ ఇన్సెంటివ్స్ అప్లికేబుల్ ఇందులో వస్తాయి అన్నట్టు. ఇది ఫర్ 9 రూపీస్ కమిషన్ బేస్ మీద. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరో కమిషన్. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జీరో కమిషన్ అనగానే చాలా మంది ప్లాన్స్ అయితే యాక్టివేట్ చేసుకుంటారు. 9 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 2 డేస్కి 250 ఎర్నింగ్స్ అని చెప్పి ఇచ్చాడు. 19 రూపీస్ అంటే 2 డేస్కి 450 అని ఇచ్చాడు. అండ్ 29 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 750 రూపీస్ అని ఇచ్చారు. ఇక్కడే చాలా మంది ఏమనుకుంటారంటే 29 రూపీస్ కానీ 19 రూపీస్ కానీ 9 రూపీస్ అంటే నాకు బైక్ కాబట్టి ఈ రేట్ కార్డ్ ఉందన్నట్టు. కార్లో వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి వేరే రేట్ కార్డు ఉంటుంది. అంటే వేరే రేట్ కార్డు సపరేట్ ఉంటుంది అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా సపరేట్ ఉంటాయి. నాకు బైక్ కాబట్టి 9, 19, 29 అయితే ఇచ్చాడు. ఇందులో 9 రూపీస్ మనం పే చేస్తే 2 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 250. అంటే చాలా మంది అనుకుంటారు 2 డేస్ వ్యాలిడిటీ ఉంది కదా, 9 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 2 డేస్ ఎంతైనా కొట్టుకోవచ్చేమో అనుకుంటారు. కాదు, 9 రూపీస్ మనం పే చేస్తే 2 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 250 వరకే వస్తుంది. 250 అయిందంటే మళ్ళీ సబ్స్క్రిప్షన్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ 9 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే 19 రూపీస్ ప్లాన్ కూడా 2 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 2 డేస్ లోపల 450 రూపీస్ నీకు ఎర్నింగ్స్ ఇస్తాడు. 450 రూపీస్ అయిపోయిందంటే మళ్ళీ నీకు 19 రూపీస్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అండ్ 29 రూపీస్ ఉంటుంది, అందులో కూడా 750 ఎర్నింగ్స్ ఇస్తాడు. 750 ఎర్నింగ్స్ అయిపోయినాయి బట్టే మళ్ళీ 29 రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏంటంటే 2 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాడు కదా, ఇంక రీఛార్జ్ అవసరం లేదేమో అనుకుంటారు. కాదు, 750 రూపీస్ అవ్వగానే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఇది వచ్చేసి నీకు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకసారి సబ్స్క్రిప్షన్ మనం ప్లాన్ పర్చేజ్ చేశాక ఒకవేళ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నా, నాకు వద్దు అని చెప్పి ఊరుకున్నా, అమౌంట్ అయితే మాత్రం రిఫండబుల్ అవ్వవు. అటు క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే నో రిఫండ్స్ విల్ బి గివెన్ వన్స్ ప్లాన్ ఈజ్ పర్చేజ్డ్. ఓకేనా. సబ్స్క్రిప్షన్ విల్ బి ఎఫెక్టివ్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పర్చేజ్డ్. Once a subscription plan is purchased, daily and weekly incentives may be not applicable. ఏదైతే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ 9, 19, 29 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ, డైలీ ఇన్సెంటివ్స్ కానీ, వీక్లీ ఇన్సెంటివ్స్ కానీ మీకు రావు. మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి మీ జేబులోకి వస్తుంది రేట్ కార్డ్ ప్రకారం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా మీకు కమిషన్ ఉండకపోవచ్చు, జీరో కమిషన్ అంటున్నాడు, అంతేకాని ఛార్జెస్ కంపల్సరీ కట్ అవుతాయి. జిఎస్టీ ప్లాట్ఫామ్ ఉండదు, జిఎస్టీ అయితే కంపల్సరీ కట్ చేస్తాడు. అది కూడా నేను చూపిస్తా. ఓకేనా. ఇది సబ్స్క్రిప్షన్ యొక్క ర్యాపిడోది. ఊబర్లో కూడా మీకు చెప్తాను సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది. ఇందులో వచ్చేసి డ్రైవ్ పాస్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే మీకు జీరో కమిషన్ అని చెప్పి వాడు డాష్ బోర్డ్ మీద రాయడం ఉంటుంది. అయితే అన్లిమిటెడ్ పాస్ అని చెప్పి ఇస్తాడు. 17 రూపీస్ మనం పే చేస్తే అన్లిమిటెడ్ పాస్ మనం 17 రూపీస్ అయితే పే చేస్తే ఊబర్లో
మీకు ఆ 24 అవర్స్ టైం ఇస్తాడు. అది నేను స్క్రీన్ మీద ఇస్తా చూడండి. 24 అవర్స్ టైం ఇస్తాడు. ఆ 24 అవర్స్లో నువ్వు ఎంత వేసుకుంటే అంత. ఇందులో జిఎస్టీ ఏమి ఉండదు, జిఎస్టీ కటింగ్ అవ్వదు. ఇందులో మీకు ఒకటి కట్ అవుతుంది. ఈ 17 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మీకు 24 అవర్స్ వరకు టైం ఉంటుంది అన్లిమిటెడ్గా. మీరు ర్యాపిడో లాగా ఇంత ఎర్నింగ్స్ అనేది ఏమి ఉండదు. మీరు ఎంతైనా వేసుకోవచ్చు. మీరు ₹1 నుంచి 1000, 2000, 3000 ఎంతైనా వేసుకోవచ్చు. ఓకేనా. ఇది 24 అవర్స్ వ్యాలిడిటీ, 17 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే. ఇందులో మీకు ఎటువంటి జీరో కమిషన్, ఇక జిఎస్టీలు ఈఎస్టీలు ఏమి ఉండవు. కాకపోతే ఒకటి ప్రమోషన్స్ అని చెప్పి ఒక చిన్న డిడక్షన్ అయితే ఉంటుంది. అది 0.38 రైడ్ని బట్టి మనము ₹2 బిలోనే, 1 or 2 రూపీస్ బిలోనే 30 పైసా, 50 పైసా, 60 పైసా ఆ విధంగా కటింగ్ చేస్తుంటాడు. ఇంకోటి వచ్చేసి ఇందులోనే సేమ్ ర్యాపిడో టైప్ ఇంకో సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 20 రూపీస్ మనం పే చేస్తే 350 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది అయిపోయిన బట్టి మళ్ళీ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. సేమ్ 40 రూపీస్ చేస్తే 1000 రూపీస్ వరకు ఇస్తాడు. అండ్ 65 రూపీస్ చేస్తే 2000 వరకు ఎర్నింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రైవ్ పాస్, ఊబర్ డ్రైవ్ పాస్ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇవి సబ్స్క్రిప్షన్స్ కి సంబంధించి. ఇన్సెంటివ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఊబర్లో నాకు నా యాప్లో చూపించే దాని ప్రకారం అయితే ఒకటే ఇన్సెంటివ్, 15 రైడ్స్ పర్ డే చేస్తే 250 రూపీస్ ఎర్నింగ్స్, అంతే, ఎనఫ్. ఇక ర్యాపిడో విషయానికి వస్తే ఊబర్ కన్నా ర్యాపిడోలో ఇన్సెంటివ్స్ ఎక్కువ అనిపించినాయి. ఎందుకంటే పర్ డే వచ్చేసి మీకు 500 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తాడు. ఊబర్లో అయితే 250, ఇందులో అయితే 500. అందులో 15 రైడ్స్ చేస్తే 250 ఇస్తాడు. ఇందులో 25 రైడ్ చేస్తే 500 అయితే ఇస్తుండు. అలాగే డైలీ ఇన్సెంటివ్స్తో పాటు వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి 3500 రూపీస్ వరకు మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు వీక్లీ ఇన్సెంటివ్స్ కింద. అది ఎలాగో అంటే 60 రైడ్స్ చేస్తే 450 ఇస్తాడు, 80 రైడ్స్ చేస్తే 250 ఇస్తాడు, 120 చేస్తే 600 ఇస్తాడు, 250 రైడ్స్ పర్ వీక్ చేస్తే 2200 ఇస్తాడు. ఇది మొత్తం టోటల్ కలిపితే 3500 మీకు వీక్లీ ఇన్సెంటివ్స్ వస్తుంది. డైలీ ఇన్సెంటివ్స్తో పాటు వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా 3500 వరకు ఫర్ వీక్లీ మనమైతే ర్యాపిడోలో ఎర్న్ చేసుకోవచ్చు. ఊబర్లో ఆ ఛాన్స్ అయితే లేదు. ఊబర్లో అయితే పర్ డే వచ్చేసి 250 రూపీస్ మాత్రమే, 15 రైడ్స్. అవి అయిపోయినాయంటే మిగతా ఏ ఇన్సెంటివ్స్ అయితే నాకు ఓపెన్ కాలేదు. నా వరకు చెప్తున్నా, వేరే వాళ్ళకు ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ అయితే దాన్ని ఏం చేయలేము. నాకు నా ఊబర్ యాప్లో అయితే 15 రైడ్స్ చేస్తే 250 రూపీస్ ఎర్నింగ్ వచ్చాయి. ర్యాపిడోలో ఇది బెస్ట్, ఇన్సెంటివ్స్ బెస్ట్. ఇన్సెంటివ్స్ పరంగా చూస్తే నాకు ర్యాపిడో ఎందుకో బెస్ట్ అనిపిస్తుంది. ఊబర్ అండ్ ర్యాపిడోలో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనిపించిందంటే, నేను రైడ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఊబర్ ఎందుకో కొంచెం ఇన్కమ్ అనేది తక్కువ అనిపిస్తుంది. ర్యాపిడోలో ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నీకు సబ్స్క్రిప్షన్ పక్కన పెడితే డైలీ ఇన్సెంటివ్స్ అండ్ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా మనకు ర్యాపిడోలో అవైలబుల్ అయితే ఉంది. ఊబర్లో ఆ ఛాన్స్ లేదు, వీక్లీ లేదు, ఓన్లీ డైలీ 250 రూపీస్ వరకే ఇస్తున్నాడు. ఈ రెండింటిని చూస్తే నాకెందుకు ర్యాపిడోలో ఫర్ డే వచ్చేసి ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అని అయితే అనిపిస్తుంది. ఒక 100 కిలోమీటర్స్ తిరిగితే 900 అయితే వచ్చేస్తుంది. 200 కిలోమీటర్స్ తిరిగితే 1800 వస్తుంది. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సెంటివ్స్ అనే కాదు, చాలా మంది అరే నా రైడ్కి ఇంత వచ్చింది, ఈ రైడ్కి ఇంత వచ్చింది అనే బదులు మనం ఎంత కిలోమీటర్స్ తిరుగుతున్నాం, 100 కిలోమీటర్సా 200 కిలోమీటర్సా, 100 కిలోమీటర్స్ తిరిగితే మీకు 900 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 200 కిలోమీటర్స్ తిరిగితే 1800 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ డైలీ ఇన్సెంటివ్స్ మనకు ర్యాపిడోలో వస్తాయి. ఊబర్లో 250తో పాటు నేను చెప్పిన విధంగా నాకు తెలిసి ఊబర్లో కొంచెం తక్కువ ఇన్కమ్ ఉంటుంది. ర్యాపిడోలో అయితే డైలీ ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ర్యాపిడోలో ఏంటంటే మీకు సర్చ్ ఫేర్, వెయిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మనకు ఇన్కమ్ సోర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఊబర్లో నాకైతే ఇక్కడ కనిపించలేదు. కాబట్టి ఊబర్లో ర్యాపిడోలో ఏది బెస్ట్ అని అంటే అంటారు, నేనైతే ర్యాపిడోనే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే అందులో ఒక కష్టపడ్డ దానికి ఫలితం అయితే ఉంటుంది. ఊబర్లో అట్లయితే లేదు. ఒకటే దాని మీద బేస్ కాకుండా 2 ఆన్ చేసుకొని మీరు రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఎందుకంటే ఒకటే దాని మీద అయితే మనం సర్వైవ్ అవ్వలేం. కాబట్టి ఒక చోట ర్యాపిడోలో రైడ్స్ పడతాయి, ఒక చోట ఊబర్లో పడతాయి, ఒక చోట ఊబర్లో పడితే ఒక చోట ర్యాపిడోలో పడతాయి. కాబట్టి 2 ఆన్ చేసుకొని ఏది పడితే దానికి వెళ్ళినాం అనుకోండి, కొంచెం అది కలిపి ఒక 2000, 2500 వరకు కూడా మనం ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉంటాయి పర్ డే. అది కూడా ఏంటంటే మార్నింగ్ 5 o'clock లేస్తే 10 to 11 వరకు, ఆ తర్వాత రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత 4 to night 10 వరకు చేసుకోండి. ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈ టైమ్స్లో ఏంటంటే అందరు డ్యూటీలోకి వెళ్తూ ఉంటారు, ఏదైనా వర్క్లో మీద వెళ్తూ ఉంటారు. 12 to 3 ఏంటంటే లంచ్ టైం అని కాబట్టి ఎవరంతగా బయటకు వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక 4 to 10 అంటే ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళే టైమ్స్ కాబట్టి
కొంచెం రైడ్స్ ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకొని మీరైతే రైడ్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇవాళ మన ఇదేరా జిందగీ ఛానల్లోని యూస్ఫుల్ టాపిక్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి తప్పకుండా అందరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, ఆల్ నోటిఫికేషన్. మళ్ళీ మరొక వీడియోతో, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు బాయ్.